రైట్ జర ఒక 15 నిమిషాలలో ఎక్కువసేపు మాట్లాడడం 15 నిమిషాలు రేపు ఎన్నికల్లో ఏం చేద్దామనేది కూడా చెప్తా. దయచేసి అందరూ కూడా సీరియస్ గా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు సభా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు కృష్ణప్రసాద్ గారికి, కుమారస్వామి గారికి, లక్ష్మణ్ గారికి, అశోక్ గారికి, రవీందర్ గారికి, సంపత్ గారికి, నవీన్ అన్న గారికి, తిరుపతి గారికి, ఇంద్రన్నకి, సత్తన్నకి మరియు రమేష్ అన్నకి, పుల్ల సీనన్నకి మరియు ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, మాజీ వార్డు మెంబర్లకి మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ పార్టీ సైనికులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా కమలాపూర్ గడ్డ అంటేనే కేసీఆర్ అడ్డ అన్నట్టు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఊరూరున కలిగినందుకు మీ అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే 2001 నాడు ఏ నాడైతే ఈ గులాబీ జెండా పుట్టిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టిందో, ఆ నాడు నుంచి మొదలు పెడితే మొన్నటి ఎలక్షన్లు అయ్యే వరకు ఈ కమలాపూర్ గడ్డ మీద ఏ జెండా గెలిచింది అంటే అది కేవలం గులాబీ జెండా, కేసీఆర్ గారి జెండా మాత్రమే అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మీ అందరికీ గుర్తు చేస్తున్నా, కమలాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఇలా అధికారంలో ఉన్నదానికంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఇలా కదిలింది అనేది ఇలా మొత్తం కూడా కనబడతా ఉన్నది. ఇలా మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, నేను మాట్లాడకంటే ముందు రేపు రాబోయే ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఖచ్చితంగా మన కమలాపూర్ లో ఉన్న 17 మంది ఎంపీటీసీలు, 17 ఎంపీటీసీలు, 23 సర్పంచులు, జెడ్పీటీసీని, ఎంపీపీని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇవాళ ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నా మంచిదే, లేకుంటే మళ్ళా ఊర్లో పోయి కూర్చున్నా మంచిదే. ప్రతి గ్రామ పంచాయతీలో కూర్చోండి, మనకి టైం లేదు. అక్టోబర్ 9 తారీఖు నుంచి మనకి నామినేషన్ స్టార్ట్ కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్యాండిడేట్లని ఎంపీటీసీ అయితే ఎవరు బాగుంటారో, సర్పంచ్ అయితే ఎవరు బాగుంటారో, వార్డు మెంబర్ అయితే ఎవరు బాగుంటారో, జెడ్పీటీసీ క్యాండిడేట్లు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సమన్వయ కమిటీకి మీరు దయచేసి ఇయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేర్లు సెలెక్ట్ చేసుకోండి. ఈ నుంచి కౌశిక్ రెడ్డి సార్కి పలానా మంచి దగ్గరనో పలానా పుల్లైనో దూరం అని ఉండదు. ఈడ ఇంట్రెస్ట్ ఒక్కటే ఇంట్రెస్ట్, గెలుపు మాత్రమే ముఖ్యము. ఇలా గులాబీ జెండా, కేసీఆర్ గారి జెండా గెలవడమే నాకు ముఖ్యము. కాబట్టి మీ గ్రామంలో మీరు కూర్చొని ఏ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారో మీరు సెలెక్ట్ చేయండి. అది సర్పంచ్కి అయితే ఆలోచన చేసి ఎదురు పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడుతున్నారు, బీజేపీ పార్టీ నుంచి ఎవరు నిలబడుతున్న అందాజా మీ అందరు కూడా ఉంటుంది. వాళ్ళకంటే మంచి మెరుగైన క్యాండిడేట్, సర్పంచ్ క్యాండిడేట్ కావచ్చు, ఎంపీటీసీ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళకంటే మెరుగైన క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తే మనము ముందే పాజిటివ్ గా స్టార్ట్ అయినట్టయితుంది, మనం ఎలక్షన్ గెలిచినట్టయితుంది. కాబట్టి మంచి వ్యక్తులని, ఊర్లో పరపతున్న వ్యక్తులకి మంచిగా మాట్లాడి మంచిగా అందరినీ కలుపుకోపోయే వ్యక్తులను కూడా చూసి దయచేసి సెలెక్ట్ చేయాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాని తర్వాత జెడ్పీటీసీ క్యాండిడేట్లకు కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో దయచేసి సమన్వయ కమిటీకి కూడా తీసుకొచ్చి ఇవ్వండి. వాళ్ళ ద్వారా నాకు కూడా వస్తుంది. తప్పకుండా ఒకరిని ఎవరినో ఒకరినలా మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేద్దాం. తర్వాత మాకు కూడా తలకాయ నొప్పి ఎక్కువ లేకుండా, ఈడ వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా తలకాయ నొప్పి ఎక్కువ లేకుండా దయచేసి మీ గ్రామంలో మీరే ఒక పేరు పంపించగలిగితే చాలా అద్భుతం. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. లేదు
ఫిల్టర్ చేసి 2 ఎక్కువ 3 దానికంటే ఎక్కువ మాత్రం దయచేసి లిస్టు 10 మంది మాత్రం ఇవ్వకూడదు. ఊర్లో మీరు కూర్చొని 1, 2 చేయరి, దాంట్లో 1 చేసుకోగలిగితే అద్భుతం. లేదు అయితే మా ఊళ్ళో ఇక మీరే సెట్ చేయండి అంటే ఆ 1-2 ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి, వేదిక మీద ఉన్న పెద్దలు కన్విన్స్ చేసి ఒక్కడికి తీసుకొని వద్దాం. నేను మీకు మాత్రము సీరియస్ గా చెప్తా ఉన్నా, ఎన్నికలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కొత్త పిచ్చగాల ఎన్నికలు ఉన్నప్పుడు వస్తుంటారు, పోతుంటారు. మళ్ళా మన మండలాన్ని పట్టించుకునేది ఉండదు, పోయేది ఉండదు. కాబట్టి ఆ కొత్త పిచ్చగాలను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనేది కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులున్నాయి తన్నుకుంటున్నారు, బీజేపీ పార్టీలో 2 గ్రూపులున్నాయి తన్నుకుంటున్నారు. ఇలా గ్రూపులు లేని పార్టీ ఒకటే ఒక జెండా, కేసీఆర్ గారి జెండా, కేసీఆర్ గారి వర్గం ఈ కమలాపూర్ కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ ఉండదని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరున్నా 2, 3 క్యాండిడేట్లు పెట్టుకుంటారు, గ్యారెంటీగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా మంచిదే, కానీ మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఒకటే ఒకటి క్యాండిడేట్ నిలబడాలి. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, టికెట్ ఒకరికి ఇచ్చి డబ్బులు ఒకరికి ఇయ్యను, టికెట్ ఒకరికి ఇచ్చి ఇద్దరిని ఎగయ్యను. ఇది మాత్రం క్యాండిడేట్ మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలందరూ కూడా ఆ క్యాండిడేట్ కే పనిచేయాలి అని పళ్ళ కొద్ది చెప్తా. ఏ నాయకుడిని కూడా ఇద్దరిద్దరిని మన పార్టీ నుంచి నిలబెట్టే ప్రసక్తే ఉండదు, ఎట్టు పరిస్థితిలో ఉండదని కూడా మీ అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా ఇద్దరిద్దరు నిలబడి మనోళ్ళే పైసలు వాళ్ళు పెట్టుకొని అప్పుల పాలు కాకుర్రి. నేను చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. పోయినసారి కమలాపూర్ పట్టణం తీసుకుందాం. తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, అశోక్ బీఆర్ఎస్ పార్టీ. ఓడికి టికెట్ ఇచ్చుడు, ఒకరికి సేపోరా అని చెప్పుడు, ఓడి గెలిచే ఒకడు ఏడిచే. ఈ పరిస్థితి ఒకరి ఇబ్బంది పడే, ఈ పరిస్థితికి ఎటు పరిస్థితిలో రాకూడదు. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడేటప్పుడు ఒక్కరినే నిలబెట్టండి. మన కార్యకర్తల నుంచి, మన పార్టీ నుంచి అనౌన్స్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ని వాళ్ళకే సపోర్ట్ చేయాలి తప్పితే మా పక్కన అయిన టికెట్ ఇవ్వలే, మా అన్న నిలబడ్డాడు, మా తమ్ముడు నిలబడ్డాడు, మా బామ్మడిది నిలబడి అన్ని నైతాంతా జాంతా ఎక్కి జాంతా, కార్ జెండా జాంతా, గులాబీ జెండా జాంతా, కానీ వేరే వేరే మాత్రం తీసుకోవద్దు, పిచ్చి పిచ్చిగా చేయకూడదు. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరూ బాగా ఆలోచన చేయండి. ఇవాళ దాకా కమలాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలలో ఇలా బాజాబ్తు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రం. ఇలా 100 కోట్ల రూపాయల అభివృద్ధి ఒక్కొక్క గ్రామంలో చేసినాం. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. తట్టెడు మట్టి కూడా ఒక్క ఊర్లో కూడా తట్టెడు మట్టి పోయలే. కేసీఆర్ గారు వేసిన రోడ్లే, కేసీఆర్ గారు వేసిన మోరీలే, కేసీఆర్ గారు కట్టించిన డివైడర్లే, కేసీఆర్ గారు పెట్టించిన లైట్లే, కేసీఆర్ గారు కట్టించిన గ్రామ పంచాయతీలే తప్పితే, కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్లే, కేసీఆర్ గారు కట్టించిన డంపింగ్ యార్డ్లే తప్పితే ఏ ఒక్క పని కూడా తట్టెడు మట్టి కూడా ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెయ్యలేదనేది కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా, చాలా బాధ అనిపిస్తుంది. ఇలా కేసీఆర్ గారు అద్భుతంగా 45 కోట్ల రూపాయలతో ఉప్పల్లో బ్రిడ్జ్ కట్టించారు. దాని పనులు మనం రాష్ట్రం నుంచి కట్టియాల్సిన డబ్బు ఖర్చు పెట్టినాము, ఆల్రెడీ కట్టించి 4 ఏళ్ళు అవుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేయాల్సిన బ్రిడ్జ్ ని ఆ మధ్యలో ఉన్నది ఎన్నిసార్లు అయ్యామన్నా కూడా వెయ్యరు వాళ్ళు. వెయ్యకపోతే మన అసెంబ్లీలో పొట్టుకొడి తిట్టిన తర్వాత సొయ్యి వచ్చింది, ఇలా పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ అవుతుంది. ఇలా ఇంత అద్భుతమైన బ్రిడ్జ్ కట్టిస్తే ఇలా కింద రోడ్డు కేసీఆర్ గారు పరకాల క్రాస్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ పరకాల వరకు 100 కోట్ల రూపాయలతో అద్భుతమైన 4 లేన్ రోడ్ వేపిస్తే ఇప్పుడు వస్తున్న ఆ గేట్ కాడ అదేమన్నా రోడా, అసలు అదేమన్నా కథన? ఆ గేట్ కాడ రోడ్డు చూస్తా ఉంటే ఏడుకొస్తా ఉంది. ఇది ఏం రోడ్డు, ఏ గదాల రోడ్డు, కార్లు దిగిపోయి ఉంది. కనీసం మనం వేసిన రోడ్లని దాన్ని మెయింటైన్ చేసి శాతం కూడా అయితే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ వాళ్ళకి సెంట్రల్లో కానీ, కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్రంలో కానీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు, మీరు మమ్మల్ని తిట్టుడు కాదు, ఎంతసేపు కేసీఆర్ని తిట్టుడు, లేకుంటే లోకల్ ఎమ్మెల్యేలను తిట్టుడు, ఇదే తిట్టుడు బంద్ చేసి
ఈ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ రోడ్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆ రోడ్డు ఏంటి లేదు మీకు చాదరైతే లేదు అంటే కనీసం మా ఎమ్మెల్యేకి ఇచ్చే సిడిపి ఫండ్ మా 5 కోట్ల మా ఈవి మేమన్న పనులు చేయించుకుంటాం. 2 సంవత్సరాలు అయితే 2 రూపాయలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయితే నేను అసెంబ్లీ సెషన్ లో నేను అడుగుతా ఉన్నా, 1 రూపాయలు కూడా మీరు ఇస్తలేదు. కానీ బిడ్డ మీ ఎవరు తీసిపెట్టాం, మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్తాం. దీంతో పాటు మీ అందరికీ ఉన్న బాకీ, ఇప్పుడు ఈ బాకీ కార్డులు నేను 1 లక్ష కార్డు కొట్టించిన. మన కమలాపూర్ మండలంలో దాదాపు ఒక 20,000 ఇళ్లుంటాయి. మీ అందరికీ కూడా సమన్వయ కమిటీకి మీకు 20,000 బాకీ కార్డులు మీ అందరికీ అప్పచెప్పి పోతా. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఈ బాకీ కార్డు అనేది మనం ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్కొక్కరు ఎంత బాకీ ఉన్నారో మీకు చదివి వినిపిస్తా, ఒకసారి మీకు కూడా తెలవాలి. ఇలా ప్రతి మహిళకి మన హుజరాబాద్ నియోజకవర్గంలో 126,000 మంది మహిళలు ఉంటారు. ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. ఇలా ప్రతి ఆడబిడ్డకి 55,000 రూపాయల బాకీ ఇలా ప్రతి మహిళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్తా ఉన్నాను. ఇలా దాంతో పాటు పెన్షన్లు, ఇలా అన్ని పెన్షన్లు, వృద్ధుల పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్లకి ఒక్కొక్క పెన్షన్ మన హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 44,000 పెన్షన్లు ఉంటాయి. రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్లు ఉంటాయి. ఒక్కొక్కరికి బాకీ ఉన్నది పెన్షన్ దానికి 44,000 బాకీ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఆడబిడ్డకి ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 1,16 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం మాత్రం రాలే. ప్రతి పెండ్లైన ప్రతి ఆడబిడ్డకి, కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన ప్రతి ఆడబిడ్డకి ఇవాళ తులం బంగారం బాకీ ఉన్నారనేది కూడా అడగాలి. చదువుకున్న ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఆ స్కూటీలు కూడా ఇవ్వలే, అది కూడా అడగాలి. చదువుకునే పిల్లలకి 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారు. ఇలా రైతులకి రైతు బంధు కింద 1 ఎకరానికి ఆ రైతుకి 76,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. ఇలా బోనస్ పేరు మీద ఒక్కొక్కరికి రైతుకి లెక్కేస్తే ఇలా 50,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా 12,000 కూలీలకు ఇస్తాను. రైతు కూలీలకి 2 సంవత్సరాలు వస్తుంది 24,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా దాంతో పాటు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇలా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఒక్కొక్క నిరుద్యోగానికి ఒక్కొక్క యువతకి 88,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఇలా కార్డు ఇయ్యలే, అది కూడా బాకీ ఉన్నారు. ఇలా ఆటో కార్మికులకి 12,000 రూపాయల సంవత్సరానికి ఇస్తా అన్నారు, 24,000 రూపాయల బాకీ ఆటో కార్మికులకు ఉన్నారు. రేపు ఓటుకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఫస్ట్ మాకి బాకీ కట్టుర్రాబోయి తర్వాత ఓటు అడుగురి అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లో చెప్పిపియాలి. ఎటు పరిస్థితిలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక్కసారి ఈడ ఉన్న కమలాపూర్ ఉన్న రైతులందరూ మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఈ 10 సంవత్సరాలలో యూరియా బస్తా కోసం లైన్ లో నిల్చుడరా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నది? అటు బీజేపీ ఇవ్వాలి, ఇటు కాంగ్రెస్ ఇవ్వాలి. ఈ 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏం చేసిర్రు? ఇలా రైతులని మళ్ళా పాతకాలం తీసుకొచ్చి చొప్పులు లైన్లలో నిలబెట్టించిర్రు. రైతులు కొట్టుకునేటట్టు చేసిర్రు. ఇది వాస్తవమా కాదా? మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఆటోలను పంపించి ఒక యూరియా బస్తాలు 10 ఇంటికాడ వేసుకో అంటే ఆ ఆటో డ్రైవర్ తీసుకొచ్చి మీ ఇంటికాడ వేసిపోయేది. ఇది నిజం కాదా అని చెప్పింది. ఇలా రైతు బంధు ఏ విధంగా ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు నాట్లు వేయకంటే ముందే రైతులకి పెట్టుబడి అవసరం ఉంటుందని ఇలా టంచనగా రైతు బంధు అకౌంట్ రైతు అకౌంట్ లో పడేది. ఇలా 1 నిమిషం కరెంటు పోకుండా 24 గంటల కరెంటు ఫ్రీ కరెంట్ని ఇలా కేసీఆర్ గారు ఇలా ఇచ్చింది. మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇలా దాంతో పాటు
ఇవాళ దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోయి ఉంటే దినవారం తిరగకంటే ముందు రైతు బీమా అనే ఒక పథకం పెట్టి ఆ రైతు కుటుంబాన్ని 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేది ఇస్తలేరు. 200 రూపాయల పెన్షన్ ని కేసీఆర్ 2000 రూపాయల పెన్షన్ చేసిండు. 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4000 రూపాయల కేసీఆర్ చేసిండు. గర్భిణీ స్త్రీకి ఇలా న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిండు. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి ఆ తల్లి బిడ్డలకి కష్టమవుతుందని మేనమామలాగా 1,116 రూపాయలు ఇచ్చిండు. తర్వాత గర్భిణీ స్త్రీ అయిన తర్వాత న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిండు. తర్వాత హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేయించిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఒక బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చిండు. కేసీఆర్ ఇవన్నీ చేసిండు. ఆడబిడ్డకి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. తాతలకి, అవ్వలకి, ముసలోళ్ళకి, ఆఖరికి ఇంట్లో ఉన్న కొడుకులు, పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చూపించకపోతే కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి ఫ్రీగా ఐ ఆపరేషన్లు చేయించిండు. ఫ్రీగా అద్దాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిండు. ఇవన్నీ ఎక్కువైనాయి అని అడిగితే వాళ్ళ కోపం వస్తుంది. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు వాళ్ళని ప్రలోభపెడతారు. మీ అందరికీ ఇంకోటే చెప్తున్నా, మీకు కరెక్ట్ గా చెప్తున్నా, ఇది మంచిగా. రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచుల టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత, మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్లా ఎవరన్నా పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి మీదికి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు. ఎవరన్నా కానీ, ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లోకి ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పరిస్థితి ఆలోచన. కాబట్టి మీరు ఒక్కరిదే కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం. నేను ఇలా ఇట్లా గెలిచిన, ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్ట అలా అధికారం. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు నాకున్న పరిచయాలు ఎవరికి లేకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు, కానీ పరిచయాలు లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ నన్ను ఎంపీ పోటీ చేయండి, ప్రైమ్ మినిస్టర్ అయితే నేను ఎంఓఐ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు. లాస్ట్ కి దానికి 2 లొంగపోతే నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. బిడ్డ నాకు ఏదొద్దు, నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. కేసీఆర్ కష్టకాలం నుండు కేసీఆర్ గులాబీ జెండానే మోస్తా తప్పితే మీ పార్టీకి రాజీనామా రాడు. ఏ కేసులో చేసుకొని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోని అని చెప్పిన. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరి, మీరు ఏం చేస్తారో చేసుకోరి. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవారికి, మీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన. అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఏం చేస్తాడు ప్రశ్నించగానే రోజు కేసు. ఇప్పటిదాకా నా మీద 76 కేసులు పెట్టిండు. ఏం బీకిండు? ఏం బీకలేకపోయిండు. ఏం బీకుతాడు కేసులు పెడితే? అయ్యేదేముంది? మీ అందరు కూడా చెప్తున్నా, నేనైతే డైరెక్ట్ రేవంత్ రెడ్డినే ప్రశ్నిస్తున్నా కదా. మీ అందరు కూడా ధైర్యం చెప్తున్నా, రేవంత్ రెడ్డినే తిడుతున్నా కదా. ఆ రేవంత్ రెడ్డి ఏం పీకగలుగుతున్నాడు? కేసు పెడుతున్నాడు, పోతా కోర్టుకి పోదు. నన్నే పీకలేకపోయిండు. మీ
రేపు మిమ్మల్ని వీకేదేది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి వీకలేకపోతుడు ఈ లోకల్ వాళ్ళు ఏమైనా వీకగలుగుతారా మరి ఎంటిక కూడా వీకలేదు మన ముఖ్యమంత్రి మన ఎంటిక వీకలేడు ఇక లోకల్ ఉన్నతో అయ్యేది కేసు పెడతాడు పెట్టుకో జైలు పంపుతో పంపుకో నేను రోజుల లోపల పోయి బయటకు వస్తా మళ్ళీ ఇంకా గట్టిగా వస్తా ఏమైంది ఉందంట. కాబట్టి మీ అందరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ కేసులకి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు ఏమీ కాదు. ఈ కమలాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బుల్లెట్ కలగాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బుల్లెట్ కలిగిన తర్వాతనే మీకు తలుగుతుంది. మీ ముందు నిలుచుంటా మీకు అవసరం ఉంటే మీ ముంగటే ఉంటా మీరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా నా మీద కేసులు ఎందుకు పెడుతుండు గట్టిగా రైతు బంధు 15,000 రైతులకు ఇవ్వాలని అడుగుతున్నాను కేసు పెడుతుంది. ఇలా రైతులకి 24 గంటల కరెంట్ అద్భుతంగా ఇవ్వని నేను అడుగుతున్నాను కేసు పెడుతుండు. ఇలా రైతులకి యూరియా బస్తాలు ఇవ్వని అడుగుతున్నాను కేసు పెడుతుండు. ఇలా రైతు బీమా చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోండి గట్టిగా అడుగుతున్నాను కేసు పెడుతుండు. ఇలా 2,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేయమంటే నా మీద కేసు పెడుతుండు. ఇలా 4,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేయమంటే నా మీద కేసు పెడుతుండు. ఆడబిడ్డలకి తులం బంగారం ఇవ్వండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చిన మాట అని అడిగితే నా మీద కేసు పెడుతుండు. ఇలా కేసీఆర్ కిక్కులు ఎందుకు ఇస్తారని అడిగితే నా మీద కేసు పెడుతుడు. నేను ఎక్కడ లంగాదంగా చేయలే నేను ఎవరి లంగాదంగా చేయలే నేను బాజాప్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం బాజాప్తూ తెలంగాణ ప్రజల కోసం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడి వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళకి సమాధానం లేక నా మీద కేసులు పెడుతున్నారు తప్పితే నేను చేసే లంగాదంగా లేదు. ఇలా ప్రతిసారి కోర్టు దగ్గర తీసుకుపోతున్నారు వాపసు పంపుతున్నారు. కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా ఈయన ఉన్న ఇప్పటిదాకా శాసనసభ్యులు ఇంతకుముందు నాకంటే ముందు చాలా మంది చేశారు. కానీ ఏ శాసనసభ్యుడు కూడా నేను అడిగినన్ని సార్లు అసెంబ్లీలో హుజరాబాద్ నియోజకవర్గం కానీ కమలాపూర్ పేరు కానీ తీయలేదు. నేనే తీసినా మీ అందరినీ గౌరవంగా పెంచుకునేలాగా మీ గౌరవం పెంచుకున్న తప్పితే ఎక్కడ మీ గౌరవం తీర్చే పరిస్థితి చెయ్యగాక చెయ్యని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. మీ అందరి చివరిగా ఒకటే కోరుతా ఉన్నా మీ అందరి చివరిగా ఇలా వాస్తవంగా చెప్పాలంటే కమలాపూర్ మండలం ఉత్సాహం చూస్తా ఉంటే ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ మండలంలో 23 సర్పంచులు 17 ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ వార్డు మెంబర్లు ఖచ్చితంగా మీరు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళే చాలా మంది కొత్త సర్పంచులు అవుతారు. ఇప్పుడు మా దుర్గేష్ అన్నట్టు ఎంతమంది యువకులు అవుతారు ఎంతమంది పెద్ద మనుషులు అవుతారు కానీ చాలా మంది సర్పంచులు అవుతారు ఎంపీటీసీ అవుతారు జెడ్పీటీసీ అవుతారు. ఈ హాల్లో వాళ్ళే కూర్చొని అవుతారని కూడా మీ అందరికీ సభముఖంగా మాటిస్తా ఉన్నా. మీ అందరికి ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా. మీ అందరూ కష్టపడి ఏ విధంగా నన్ను గెలిపించారో ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా. నేను కూడా రెట్టింపు మీకోసం కష్టపడి కంటి మీద నిద్ర లేకుండా మీకోసం ఊర్లలో తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటా అని కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మీరు నా కోసం కష్టపడరు నేను మీకోసం కష్టపడతాను. నేనేది ఆ కోర్టులో స్టే వస్తుందా బే వస్తుందా నాకు సంబంధం లేదు. కానీ అది వచ్చినా రాకుండా ఖచ్చితంగా 9th నుంచి నామినేషన్లు అవుతున్నాయి. ఎందుకంటే నా కార్యకర్తలని నేను అలర్ట్ చేసుకోవాలి. నా కార్యకర్త నా కోసం కష్టపడ్డాడు. ఇలా కార్యకర్త ఎలక్షన్ నేను ఆ కార్యకర్త కోసం కష్టపడాలని ఈ రాష్ట్రంలోనే ముందంజ ఉంది. మన నియోజకవర్గంలో 5 మండలాలు మీటింగ్లు పెట్టి కంప్లీట్ చేసింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరు కూడా దయచేసి పక్కా గెలిపిస్తారా? మన కార్యకర్తలే కూడా మళ్ళా ఇద్దరు ముగ్గురు నిలబడతారు. ఇల్లు లేదు పక్కగా ఇంకా పక్కన ఒక్క నిమిషం కూర్చోవాలి. ఇప్పుడు అయిపోలే ఇంకా కూర్చోవాలి పక్కన పక్క. మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా. ఒక్కసారి మీ అందరు కూడా గెలిపించుకుంటారు అనుకుంటే కేసీఆర్ గారికి వినబడేటట్టు కేటీఆర్ గారికి వినబడేటట్టు హరీష్ రావు గారికి వినబడేటట్టు గట్టిగా సపోర్ట్లు సీట్లు కొట్టి ఒక్కసారి మీ అందరూ కూడా ఇవ్వాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అయితే మీ అందరూ ఏమనుకుంటారు ఈ మీటింగ్ ఉంటే కమలాపూర్లోనే వేసుకుని అనుకుంటారు. ఉంటే కమలాపూర్ అయితే లేదు
కమలాపూర్ లో అయ్యే మీటింగ్ కమలాపూర్ నుంచి గద్వాల్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి నిజామాబాద్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు. కాబట్టి ఇలా మన కమలాపూర్ స్ఫూర్తి ఈ రాష్ట్రంలో ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకసారి అందరూ కూడా చేయగలమా? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. బీజేపీ పార్టీ నుండి ముప్పాల నవీన్ గారు బీజేపీకి రాజీనామా చేసి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తా ఉన్నారు. తనకి నేను అడ్వకేట్, తనకి నేను స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.